ఏపీలోని పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాలో బిజీగా గడుపుతున్నారు మంత్రి నారా లోకేష్. శాన్ ఫ్రాన్సిస్కోలోని కీలక సంస్థల ప్రతినిధులతో లోకేష్ వరుసగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో ఉన్న అవకాశాలపై వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమెరికాలో 4వ రోజు కూడా పెట్టుబడుల వేట కొనసాగించిన మంత్రి నారా లోకేష్ పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఏపీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని, వారి ఏఐ రీసెర్చ్ సెంటర్ ను అమరావతిలో నెలకొల్పాలని ఆ సంస్థ ఐటీ సిటిఓ శేషకృష్ణపురతో మంత్రి లోకేష్ తెలిపారు. అనంతరం ఎన్మీడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్పురి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ జీసీసీ సీఈఓ శాంతన్ నారాయణ్, జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగం తదితరులతో వరుస భేటీలు నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వరుస సమావేశాలు ముగిశాక శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రప్రధానంగా నిలుపుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలోనే యువ రాష్ట్రాలలో ఏపీ ఒకటన్నారు. ప్రస్తుతం ఏపీ $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని, భవిష్యత్తులో ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. A little of my background, I did my bachelor's at Carnegie Mellon, worked at the World Bank for 2 years, again in e-governance, no surprises there, and then 2 years at Stanford MBA. I went back to the family business for about 5 years, till my wife, who's also Stanford MBA, decided to come back and kick me out of the business. Ended up in politics. I've been a full-time politician now for almost 13 years. So, I mean, Andhra Pradesh, the state that I represent, is one of the youngest states in India. We have about $180 billion economy, aspiring to be a $2.4 trillion economy. That means we need to grow at a CAGR of 15% year on year. ఏపీలోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలనే దానిపై పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరణ ఇచ్చారు. ఏపీలో అనుభవం, దార్శనికత కలిగిన సమర్థ నాయకత్వం ఉందని, ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ వద్ద ఉందని వివరించారు. 50% of our legislatures are first timers. 17 out of the 25 ministers are first timers. So I'm a second-time minister, so I'm actually one of the more senior ones in this cabinet. So that gives you an understanding of the passion and energy that we bring to the table. The second reason is speed of doing business. So what other states cannot deliver and what we deliver is speed, and on a consistent basis. So we track each and every MOU that we do. There's a proper rigorous process around it. Abhishek and his colleague Saikan both had that initiative. Everything is tracked, ensure that the ground there, it's a smooth journey together. Our investments over a certain number, get a WhatsApp group, and I'm on the group and I follow up on things. So I'm on close to now 30 groups, and we have a mechanism to follow. And there are a lot of Indian business houses which are diversified, they invest across sectors. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏఐ డేటా ఇన్నోవేషన్ హెడ్ ఆండ్రీ డ్యూయెట్, ఫ్యూజన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ డేవిడ్ గెర్స్టర్, బెంజమిన్ లార్సన్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను మంత్రితో పంచుకున్నారు.